అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్లు ఏదైతే గ్రామాలలో కూడా ప్రథమ చికిత్స చేసే ఆర్ఎన్పి డాక్టర్ల మీద కూడా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ చేరుకొని కూడా కలెక్టర్ గారు కూడా వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది. మనం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎన్పి డాక్టర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక సంఘంగా ఏర్పాటు చేసి కూడా ఇక్కడ వచ్చి కూడా వీళ్ళందరూ కూడా కలెక్ట్ చేస్తారు. మేము ఏమైనా తప్పు చేసామా, ఎందుకు దాడులు చేస్తున్నారు, మేము ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాలు కాపాడాలనే భయం, ఏదైనా తేలు కుట్టినా ప్రాము కుట్టినా ఫస్ట్ వచ్చే వ్యక్తి మా దగ్గరకు వచ్చారు. అలాంటి వాళ్ళను మేము రక్షించడమే మేము చేసిన తప్ప అంటూ కూడా మీరు ఆందోళన చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి చేరుకొని కూడా వినతి పత్రం చేశారు. కలెక్టర్ కూడా పూర్తిగా వివరించిన పరిస్థితి. మనతో కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన వైద్యులు ఉన్నారు, సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కూడా ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం, మీ మీద కేసులు పెట్టిన పరిస్థితి కూడా మేము చూసిన పరిస్థితి ఉంది. ఏంటి సార్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీ సమస్యలు? కార్యాచరణ అనేది ఏమి లేదు. మాకు మొదలు 428/1270 జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు? ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం, కేసులు బుక్ చేయడం ఎంతవరకు సమంజసం? ఏది చూస్తలేరు, భయభ్రాంతులకు గురి చేస్తారు. వస్తున్నారు టీవీలు, బీపీ ఆపరేషన్ ఉండొద్దు, స్టెత్ ఉండొద్దు, గ్లూకోజ్ ఎక్కేయద్దు, ఇంజెక్షన్ ఇవ్వద్దు అంటే ఏమిటి పెట్టుకున్నావు, ఏమిటి తయారు చేసినావు? అది మీరు తయారు చేసిన మొక్కలు ఇవన్నీ ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన మొక్కలు కావు. ఇవన్నీ కూడా మొదటిసారి నుంచి మేము చెప్తున్నాం ఐఎంఏ డాక్టర్లకు, ఏదైనా సమస్య ఉంటే మాతోటి కూర్చొని డిస్కస్ చేయండి, మేము కూడా మీతోటి కూర్చొని మాట్లాడతాం. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి మేము ముందుంటాం. ఒకప్పుడు ముక్తేశ్వర కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆడపిల్లి రేషియో పడిపోయినప్పుడు మమ్మల్ని పిలిచి డిఎంహెచ్ఓ గారు మాట్లాడితే ప్రతి మండలం తిరిగి మీటింగ్ పెట్టేసి ఆడపిల్ల రేషన్ పెంచినంతా కూడా సుస్థ గ్రామీణ వైద్యుల సంఘమే అని కూడా సభాముఖంగా మరోసారి తెలుస్తున్నాం. రెడ్ రిబ్బన్ బెల్ట్, కుష్టి వ్యాధులు ప్లస్ ఎయిడ్స్ కేసులకు కూడా కొన్ని ప్రోగ్రాంలు చేసినాం. ఎందుకు చేసినాం? కరోనా పీరియడ్లో మొత్తం వైద్యాన్ని అందుబాటు చేసినాం. డిఎంహెచ్ఓ గారు కొండలరావు గారి పిల్లవాని ప్రతి ఒక్క విలేజ్ తిరిగి వైద్యం చేసుకొచ్చినాం. అయినా కూడా ఆ రోజు కూడా మేము ఎవరిని వ్యతిరేకించలేదు. ఈరోజు మేము తప్పు చేసినట్టు, అక్కడ పేషెంట్ ఇచ్చి వికెట్ ఇచ్చి చచ్చిపోయినట్టు అదేదో క్రియేట్ చేసి వచ్చి దాన్ని పోలీసు వాళ్ళని తీసుకొని పోలీస్ చేసి కేసు చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఎంతవరకు సంబంధించడం అని కూడా వాళ్ళు ప్రశ్నించడం. ఏది లేదు, సమాచారం లేదు, ఒక వస్తున్నాం అన్న ఆలోచన లేదు. ఒట్టిగానే మీ క్లినిక్ల కోసం వచ్చడం, ఫోటోలు తీయడం, బయట నుంచే ఫోటోలు తీసుకుని రావడం, భయభ్రాంతులు చేయడం, ముచ్చట ఆడ వచ్చి ఆడ లేకుంటే ఇంకా ఫోన్ చేయడం, ఫోన్ చేసి ఫోన్ కాల్స్ మీద కూడా అది ఆధార్ నెంబర్ తీసుకొని దాని మీద సంతకం పెట్టించుకొని మీకు కేసు అవుతుంది, మీకు ముచ్చట్లేదు, మీకు ఇది పెట్టవద్దు అది పెట్టవద్దు అని. సార్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ, మీరు అందరూ కూడా గ్రామీణ వైద్యులు, గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా, జ్వరం వచ్చినా సర్ది అయినా కూడా మీరే చూస్తున్నారు. ఎందుకు ఈ ప్రైవేటు డాక్టర్ల మీద ఎందుకు మీకు మీద ఎంత కక్ష? ఈ రోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. గ్రామీణ వైద్యులు మీ సర్వీస్ అందిస్తున్నాం, ఇది కూడా లేకుండా మా వైద్యం జరుగుతుందన్న ఆలోచనే తప్ప వేరే దురుద్దేశం ఏం లేదు. ఇలా వాళ్ళ ఆలోచన విధానం వీళ్ళని కట్టడి చేయాలి, వీళ్ళని చేసేయాలి, వీళ్ళని మూసేయాలి అనే ఆలోచన వాళ్ళకి కలగొచ్చు. కానీ అది తప్పు చర్య. మీరు చదువుకున్న వాళ్ళు మా సొమ్ము, మా గవర్నమెంట్ సొమ్ము, మా బీదవాళ్ళ సొమ్ము తీసి మీరు చదువుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, అయినా మీరు తయారు చేస్తారు. 2000 జనాభా ఉన్న కాడ కూడా ఐఎంఏ డాక్టర్ వచ్చి ఉండలేడు. చదువుకునేది ఆలస్యం, వచ్చేది ఆలస్యం, పట్టణాలకు పరిమితి అవుతున్నావు, కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నావు. బీదవాడు ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ గడప దొక్కే పరిస్థితి లేదు. అయినా కూడా మా దగ్గర చాలా వరకు 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకున్నా మధ్యరాత్రి వచ్చి తలుపు తీసి కడుపు నుంచి కాళ్ళు నుంచి ఏది వచ్చినా కూడా ప్రాథమిక వైద్యం చేస్తున్నాం. మా నుంచి కానప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పంపుతున్నాం. చివరిసారిగా ప్రజల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది సార్? గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఈరోజు మేము ఒక్కటే వారికి డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు దేవరకొండ రోడ్డు టౌన్ వరకే చేసిరు వాళ్ళు. రేపు గ్రామీణలకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే అర్థమైందని కూడా సభాముఖం నిన్న మునుగోడు పోయినరు, అంజయ్య గారి దగ్గర చేసారు. సార్ బయటికి వెళ్ళి కూర్చున్నాడు, తట్టుకోలేకపోయినాడు. ఏం మాట్లాడుతుంది పేషెంట్ మాట, మీరు ఏం చేస్తారు? మీ దగ్గరకు వస్తే 5,000 అవుతాయి, 10,000 అవుతాయి, 15,000 అవుతాయి. ఇగో ఈ సార్ దగ్గర 200తోటి 300తోటి వైద్యం జరుగుతుందని చెప్పగానే సార్ చదువుకొని బయటికి వెళ్ళిండు. రేపు గ్రామీణాల్లో వస్తే మాత్రం ఆ తిరుగుబాటు జానా చూపిస్తాం. దానికి మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నాం, మన వైద్యశాఖ మంత్రి దగ్గర పోతున్నాం. రేపు మేము ఇదే విషయంలో రేపు మళ్ళీ ఏమాత్రం జరిగినా, ఏ విషయంలో మా ఆర్ఎంపీల మీద జరిగినా కూడా సెక్రటరేట్ కానించి మొదలు పెడితే వైద్య విధాన పరిషత్ దాకా ముట్టడిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఆర్ఎన్పి డాక్టర్గా మీరు చేయవలసిన పని ఏంటి, వృత్తి ఏంటి, మీరు ఏం చేస్తున్నారు?
ఒక ఆర్ఎంపీ డాక్టర్గా గ్రామాలలో కావచ్చు, తండాలలో కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు, మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా కడు బీద పేషెంట్స్, అది కూడా 50 కిలోమీటర్ 70 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరంలో ఉంటే వాళ్లకు దాదాపు ఒక సంచి నిండా కూరగాయల కంటే ఎక్కువ సంచి నిండా ఇంజక్షన్లు, గ్లూకోజ్ బాటిల్స్ అవన్నీ రాసి ఎవ్రీ డాక్టర్ రాసి పంపిస్తే ఆ ఇంజక్షన్ వేయించుకోవడానికి ఒక పేద పేషెంట్ కనీసం అక్కడి నుంచి ఒక ఇంజక్షన్ వేసుకోవడానికి కూడా 50 కిలోమీటర్ రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. అది కూడా ఇంకొకటి, ఒకవేళ ఆర్ఎంపీలు తప్పు చేసారు, ఓకే ఒప్పుకుందాము, దాంట్లో మరి తప్పు చేసిన వ్యక్తి కనీసము నోటీసెస్ ఇవ్వాలి. ఎనీ డిపార్ట్మెంట్ ఎన్ని తప్పులు చేసినా కానీ నోటీస్ ఇచ్చి రైడ్ చేయాలి. రైడింగ్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ తరఫున. అది తెలంగాణ గవర్నమెంట్ నీకు ఈ నోటీస్ ద్వారా రైడింగ్ చేయండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే రావాలి. మీరు స్వతంత్రంగా కోర్టులో మేము ఆర్డర్ పెట్టుకున్నాము, మాకు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ని మీరు చేతికి తీసుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రైడింగ్ చేసే హక్కు ఇక్కడ ఉందా? ఇలాంటి కార్యాచరణ ఈ ఐఎంఏ డాక్టర్స్, టీఎస్ఎంసీ వాళ్ళు, హెచ్ఆర్డీఏ వాళ్ళు వీళ్ళెవరైనా సరే రైడింగ్ చేసే ముందు టోటల్గా మీరు ఏమంటున్నారు? ప్రతిసారి ఫస్ట్ ఎయిడ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసానికి మీరు ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిండ్రా? అసలు ఏ గైడ్లైన్స్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు. మీరు రైడ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు మీరు చాలామంది ఐఎంఏ డాక్టర్స్ తయారవుతారు, కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనంతో చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళంతా సిటీలోనే ఉంటే మరి పేద ప్రజలు బతకొద్దా? ఊర్లలో ఉన్న వాళ్ళు బతకొద్దా? తండాలలో ఉన్న వాళ్ళు బతకొద్దా? గూడాలలో ఉన్న వాళ్ళు బతకొద్దా? మరి మేము మీరు లేని ప్లేసులలో మీరు రాసినటువంటి వైద్యం ఏదైతే ఉందో దాన్ని మేము ఫాలో చేస్తున్నాం. అంతకుమించి మేము ఎక్కువగా ఎక్కడ మేము వైద్యం చేయట్లేము. ఒకవేళ చేసితే చట్ట పరిధిలో అది ఐఎంఏ డాక్టర్ అయినా ఆర్ఎంపీ డాక్టర్ అయినా శిక్షార్హుడే. మేము 100% దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. తెలంగాణ వైద్య మండలి సభ్యులు దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది, ఎట్లా చూడొచ్చు సార్? వైద్యం అంటే సార్, మేము అసలు అయితే ఇక్కడ ఉన్న సభ్యులు మొత్తం, యావత్ తెలంగాణలో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఆర్ఎంపీలు మొత్తం ఐఎంఏ వాళ్ళ దగ్గర తయారైన వాళ్ళే. ఇప్పటికీ మేము అనేది ఏంటంటే ఆర్ఎంపీ వద్దు, ఆర్ఎంపీ అంటే రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీషనర్, గ్రామీణ వైద్యుడు వద్దు అనుకుంటే ఐఎంఏ డాక్టర్ ప్రతి గ్రామంలో ఉండాలి. మేము అనుకునేది గ్రామంలో ఉండాలి. మేము కోట్లు పెట్టి ధనం పెట్టి చదివించి చేసి ఒక పరంగా మిమ్మల్ని చదివించి చేస్తే మొత్తం నగరానికే మీరు పరిమితం అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు ఏ తప్పు లేదు, ఇంజక్షన్ ఎటువంటి ఇంజక్షన్ ఇచ్చినా తప్పు లేదు. వాళ్ళ నుంచే మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పు అంటున్నారు. అదేంటి కారణం? అంటే వాళ్ళ దగ్గర ఏ తప్పు చేసినా లేదు, చంపినా తప్పు లేదట. మరి మేం చేసినప్పుడు తప్పేంటి? వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళమే. ఇప్పటికైనా వద్దు అని అనుకుంటాం. గ్రామ ప్రాంతాలలో వద్దు అనుకుంటే మరి హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనే ఐఎంఏ వాళ్ళు పెట్టాలి. అసలు ఇలా పుట్టించి ఈ పుట్టుక అనేది సాధ్యం జరిగేది ఇప్పటికీ కూడా బంద్ చేయాలంటే ఐఎంఏ వాళ్ళే దానికి చేయాలి సార్. ఐఎంఏ వాళ్ళు ఏంటిదంటే పూర్తిగా హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని పెట్టుకొని హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళనే గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారానే గ్రామ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేది కావాలి సార్. ఏది కూడా శక్తి మించిన వైద్యం చేస్తలేం, పెయిన్ కిల్లర్స్ వాడతలేం, గుండెపోటు వచ్చే మందులు వాడతలేం. ఇవన్నీ కూడా మేము ప్రాథమిక వైద్యమే చేస్తున్నాం నాన్న. వాళ్ళు నేర్పినా కూడా మేము నేర్చేది మాకు కూడా భయమే ఉంది. ఇవాళ ప్రజల చైతన్యవంతం వల్ల అయినరు. మేము ఏ మంది ఇచ్చినా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు నెట్లు కొట్టుకొని చూసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఓన్లీ 3 days 2 days మందులు ఇస్తున్నాం. మా జీవనోపాధి ఇంతమంది నిరుద్యోగం ఈరోజు గ్రామీణ వైద్యం బంద్ అయితే ఇంతమంది నిరుద్యోగం నక్సలైట్గానే మారాలి. రేపు మీ హాస్పిటల్ మీద దాడి చేయాల్సిన అవసరం వస్తుందని కూడా సభాముఖంగా మరోసారి హెచ్చరిస్తున్నాం. మొత్తంగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఆర్ఎన్పీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్పీ డాక్టర్స్ ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము ఎవరైతే ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కొనకే మేము హాస్పిటల్లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతో జీతం తీసుకొని కూడా మేము స్థితిలో ఉన్నాము. మా మీద తెలంగాణ వైద్య మండలి సభ్యులు కూడా దాడులు చేయడం సరికాదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.